guys, good afternoon. So good morning అనుకున్నారా? కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. సో దిస్ ఇస్ డే 19 ఒడిస్సా మేబీ. ఓకే, మా మాయ కొడుకు అయితే నవ్వి పడిపోతున్నాడు అలాగా. హాయ్ బోల్. చూడండి ఎలా హాయ్ అంటున్నాడు. వాడికి తెలుగు రాదు. ఎవరితో మాట్లాడుతున్నా అని అడుగుతున్నాడు అలాగా. ఆ నవ్వు చూడండి. तो टीवी देख ले, साइलेंट होने. సో ఈరోజు పెద్దగా ఏం లేదు. నా జర్నీ బ్లాగ్ అయితే మీరు చూసుకుంటారు. నేను నిజంగా ఫస్ట్ టైం ఐఎమ్ సో ఎక్సైటెడ్ తెలుసా. ఎంత అంటే నేను ఫస్ట్ భయపడిపోయాను ఒక్కదాన్ని ఎలా చేయాలి అంటే ఎలా వెళ్ళాలి అని. బికాజ్ స్టేట్ నుంచి ఒక్క స్టేట్ కదా, సో ఎవరు వచ్చారు. ఇంకేంటంటే ఇంకేం చేస్తున్నారు. వాడు నిజంగా నన్ను చాలా ఇమిటేట్ చేస్తున్నాడు. ఆడుకుంది రౌండ్ తర్వాత ఆ సంగతి తర్వాత చూద్దాం. కానీ నేను 5K టార్గెట్ పెట్టినట్టుకున్నాను. సో ప్లీజ్ కొంచెం చేసేయండి. యాక్చువల్గా నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదా, బికాజ్ ఇక్కడ టీవీ వేస్తారు కాబట్టి నాకైతే అర్థం అవ్వట్లేదు వినిపిస్తుందో లేదో. తర్వాత మీరే చెప్పాలి. ఫస్ట్ కామెంట్స్ చేయండి. ఏం అంటే ఓకే చేస్తున్నారు, బట్ ఇంకా సపోర్ట్ కావాలి మాకైతే మీది. సో లెట్స్ సీ మా అత్తగారు ఏం చేస్తున్నారో చూద్దాం. సో మేము కిచెన్లో అయితే వచ్చేసాం. ఇదైతే చారు చేస్తున్నారు. ఇది రైస్ ఉంది, ఇది మటన్. సో మటన్ అయితే ఇప్పుడు కుక్కర్లో పెడుతున్నారు. ఐ థింక్ ఫ్రై చేస్తారు అనుకుంటా. సో ఇది ప్రాసెస్ అవుతున్నప్పుడు మీకు ఇంకా నేను చూపిస్తాను. నాతోనే ఉండండి. బోల్ హాయ్, బోల్ హాయ్, సబ్స్క్రైబ్ బోల్. ఓ ఎంత క్యూట్గా అన్నాడు. సో నేనైతే ఇప్పుడే స్నానం చేసి, యాక్చువల్లీ 2 అవుతుంది, బట్ ఇప్పుడు స్నానం చేసి టిఫిన్ తిన్నాను నేను. సో నాకైతే ఆకలి వేస్తుంది, ఎందుకంటే ఇది లంచ్ టైం కాబట్టి. వాడికి ఏటి అర్థం కాదు, వచ్చి చూస్తున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ప్రొమోగ్రెనేట్ జ్యూస్ తాగుతున్నాను. అసలు ప్రొమోగ్రెనేట్ కలరే లేదు. ఎందుకని అడిగితే రెడ్ ప్రొమోగ్రెనేట్స్ రావట్లేదంట. నేనైతే నాకే బ్లడ్ లేదేమో అనుకుని ప్రొమోగ్రెనేట్ తిందాం అనుకుంటే ప్రొమోగ్రెనేట్కే బ్లడ్ లేదు. సో ఫస్ట్ వాళ్ళకి బ్లడ్ ఉంటే కదా నాకు వస్తుంది. సో ఏదైనా పర్లేదు తాగేద్దాం. సో లంచ్ టైంలో అయితే నేను కలుస్తాను గైస్. సో అది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మా అత్తయ్య అయితే ఫ్రై చేసేస్తున్నారు మటన్. లంచ్ అలాగో కుక్ అవుతుంది కాబట్టి మనం కొంచెం మాట్లాడుకుందాం గాయస్. ఏం లేదు, కాలేజెస్ ఓపెన్ అయిపోతున్నాయి. కాలేజ్ ఓపెన్ అయిపోతే కొంచెం ఎగ్జామ్స్లో కొంచెం బ్లాగ్స్ తగ్గొచ్చు. సో అప్పుడు లేట్ అయింది ఏందని అనుకోకండి. ఎందుకంటే మరి ఎగ్జామ్స్ టైంలో అంటే మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది నాకు, అందుకే. అండ్ ఇంకా చెప్పండి, ఏమైనా నేను కొత్తగా ట్రై చేయాలా, లేకపోతే బ్లాగ్స్ కంటూ షార్ట్స్ అలాగో అవి ఓకే, అవి ఒక సైడ్ నుంచి అవి వస్తూనే ఉంటాయి. బట్ బ్లాగ్స్లో అడుగుతున్నాను నేను, అంటే ప్రాంక్వా, లేకపోతే బ్లాగా, లేకపోతే 24 hours ఛాలెంజెస్ అలా ఉంటాయి కదా. అలా మీరు చెప్తే నేను పక్కా ఒక్కరు కామెంట్ చేసినా నేను ఆ రెస్పెక్ట్ నాకు నిజంగా సబ్స్క్రైబర్స్ అంటే, ఎందుకంటే మీరే కదా నా ఫ్యామిలీ మరి. సో నేను చేస్తా. నేను పడున్నాను, అక్కడ మా పేరెంట్స్ ఉన్నారు, నాకు వాళ్ళు గుర్తుకొస్తున్నారు. బట్ ఏం చేయాలి, సమ్ టైమ్స్ ఉండాలి. మనం తిరగాలంటే వాళ్ళతో కూడా తిరగచ్చు, బట్ సమ్ టైమ్స్ సోలో జర్నీ కూడా చేయాలి. చాలా తెలుస్తాయి సోలో జర్నీ చేస్తే. అండ్ ఇంకేంటి, లైవ్లో వద్దాం అనుకున్నా మళ్ళీ, బట్ ఇప్పుడు ఉన్నారు కదా 700 సబ్స్క్రైబర్స్ అయితే నేను మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను. ఈసారి పక్కా అన్నీ చూసుకొని ప్లీజ్ ఏమనుకోకండి. లాస్ట్ టైం లైవ్లో కామెంట్స్ నాకు తెలియదు కదా, అందుకే ఈసారి 7K అంటున్నా, అది ఎలాగో అవుతుంది. 700 సబ్స్క్రైబర్స్ అయితే నేను డేట్ టైం అన్నీ పర్ఫెక్ట్గా చెప్పి నేను ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. లైవ్ ఎక్కడైతే ఓకే, సపోజ్ నేను ఎక్కడ ఉండి నాకు చాలా ఫ్రీ దొరికితే నేను మీకు ముందే చెప్తాను, ముందే అప్లోడ్ చేసి నేను లైవ్లోకి అయితే వస్తాను. అండ్ ఇంకేంటి గైస్, మీకు ఒక షేర్ చేయాలి. నిజంగా మన వీడియో మా కళ్ళు ముందు ఎవరైనా చూస్తే చాలా ఎక్సైట్గా ఉంటుంది కదా. సో నేను తీసాను కదా ఇంటి జర్నీ బ్లాగ్స్. మా అత్తయ్య గారు అలా చూస్తున్నారు, కుక్ చేస్తున్నారు. సో చూడండి, నిజం నాకైతే చాలా ఎక్సైట్, నేను చాలా ఫీల్ అవుతున్నా. సో నా ఫస్ట్ టైం కదా. సో చూసుకోండి వేరంగా. ఈ బ్లాగ్ చూసే ముందు ఆ బ్లాగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాను. నా లంచ్ అయితే వచ్చేసింది. తినేసిన తర్వాత కొంచెం పడుకొని ఈవినింగ్ కలుగుతాను కదా. ఈవినింగ్
ఏదైనా చేయాలి అనుకుంటున్నా ఫుడ్. లెట్స్ సీ ఏం చేయాలి గైస్. ఈవినింగ్ కలుస్తా అన్నా బట్ నైట్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ నైట్ డిన్నర్ కూడా నేను చేసేసాను. సో ఈ రోజు బ్లాగ్ అయితే అంతే. సో నేనైతే మ్యాంగో తిన్నాను. యాక్చువల్గా నేను తినను మ్యాంగోస్, ఇష్టమే బట్ కొంచెమే తింటాను. అండ్ ఏం లేదు, రేపటి బ్లాగ్లో కలుద్దాం గాయస్. సో ఈరోజు పడుకోండి. గుడ్ నైట్, బాయ్.